కావలిలో 100 అడుగుల జాతీయ జెండా సెల్ఫీ పాయింట్ను ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. పలువురు చిన్నారులతో కలిసి బొల్లినేని రామారావు, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఐ లవ్ యూ కావలి అనే సింబల్ దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాట్లాడుతూ, తాను మహారాష్ట్రలో ఒక మంత్రి నియోజకవర్గంలో ఇలాగ చూశానని, మరలా ఇప్పుడు కావలిలో చూస్తున్నానని పేర్కొన్నారు. కావలి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇలాంటి మంచి కార్యక్రమానికి పూనుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతేకాక గతంలో ఇబ్బందికరంగా ఉన్న రోడ్డును కూడా ముసునూరు దగ్గర తారు రోడ్డుగా ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తీర్చారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన కావలి ఎమ్మెల్యేను ఆయన అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటాల విశేషాలను మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు వివరించారు. టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్ బాబు, రాజకుమార్ చౌదరి, పొమ్మిడి రవికుమార్ చౌదరి, పొత్తుగంటి అలక్య, త్రివిధి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కావలిలో జాతీయ జెండా 100 అడుగుల దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కావలికి ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ని తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను దాదాపు 15 సంవత్సరాల క్రితం బాంబేలో ఆశీష్ షల్లార్ అని చెప్పేసి మినిస్టర్, నా ఫ్రెండ్, ఆయన ఇలాగే బాంబేలో ఒక దగ్గర ఒక ప్లేస్లో ఆయన కాన్ఫరెన్స్లో చేశారు. ఆ తర్వాత ఇదే నేను చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కావాలన్న పెద్దగా ఏం లేదు. ప్లేసులు చిన్నపిల్లలకు కానీ అందరికీ, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చిత్రంగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా దేశ నాయకులు, మన ఆంధ్రప్రదేశ్కి, మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన నాయకుల్ని అందరి ఫోటోలు కూడా ఇక్కడ వేసి వాళ్ళందరినీ చాలా గౌరవించడానికి ఆయన్ని మరీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదే కాకుండా ఈ మధ్య నిన్న సాయంత్రం నేను నెల్లూరు పోతుంటే ఆ ముసునూరు దగ్గర రోడ్డు ఎప్పటి నుంచో అది చాలా దారుణంగా ఉండింది. గతంలో ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా చేశారో వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవాలి. కానీ ఈరోజు కృష్ణారెడ్డి గారు రావంగానే ఫస్ట్ ఆ రోడ్డుని కంప్లీట్ చేసినందుకు దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. కృష్ణారెడ్డి గారి వల్లే కావలిలో ఒక వినూత్నంగా, ఇన్నోవేటివ్గా ఏదైనా ప్రోగ్రామ్స్ తేవాలంటే అతను తర్వాత నేను చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.